महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి మార్చ్ 5వ తారీఖు వరకు కూడా ఈ వారానికి రాశి ఫలాలు మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్లో పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. సో ఆల్రెడీ మనం ముందు నుంచే ఈ యొక్క 27వ తారీఖు 28 పంచగ్రహ కూటమి గురించి హింట్ ఇచ్చుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ఈ వారం అనేది మాత్రం చాలా మెయిన్ ఇంపార్టెంట్ వారం కాబట్టి సో ద్వాదశ రాశుల వారికి ఇక్కడ మనం చూడబోతే ఈ వారం నుంచి ఆల్రెడీ శని బుధులు మకరంలో ఉండగా నెక్స్ట్ శుక్రుడు జంప్ అవుతారు, తర్వాత కుజుడు జంపు, తర్వాత చంద్రుడు కూడా అక్కడ మకర రాశిలోకి గోచారం ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. సో 5 గ్రహాలు కూడా మకర రాశిని ఈ వారం ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక గురుడు రవి ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ చూస్తే ఈ వారం ద్వాదశ స్థానాల్లో 12 స్థానాల్లో 4 స్థానాల్లో మాత్రమే అన్ని గ్రహాలు ఉంటాయి. గురుడు రవి ఒక ఇంట్లో, పంచగ్రహ కూటమి ఒక ఇంట్లో, రాహుకేతు ఒక చోట, అంటే 12 స్థానాల్లో 4 స్థానాల్లో మాత్రమే గ్రహాల సంచారం ఉండబోతోంది. సో ఈ విధమైన ఫలితంగా మనం చూసినట్టయితే కనుక వృషభంలో రాహు, వృచ్చికంలో కేతు, ఇక మిగతా ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ద్వాదశ స్థానాల్లో 4 స్థానాల్లో మాత్రమే గ్రహాలు ఉన్నాయి, మీరు చూసారో లేదో. సో అలాగే ఇక్కడ ఈ వారం వీరికి ముఖ్యంగా చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా ఉండగా సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు వీరికి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అనుకూలిస్తున్న గ్రహాలు వచ్చి వీరికి బుధుడు దశమంలో యోగిస్తున్నారు, కుజుడు దశమంలో యోగిస్తున్నారు, చంద్రుడు దశమంలో యోగిస్తున్నారు. అలాగే లాభస్థానంలో రవి, బుధ, మొత్తంగా 5 గ్రహాలు కూడా మేషరాశి వారికి ఒక రకంగా యోగిస్తున్నాయి. ఒక రకంగా ఎందుకన్నామంటే మీ లగ్నాధిపతి, రాశ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో ఎక్కువగా మేషరాశి వారికి సంబంధించి కర్మస్థానం అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. సో మచ్ ఆఫ్ వర్క్. సో ఇక్కడ ఈ యొక్క నవమాధిపతి అయిన గురుడు మీకు లాభస్థానంలో ఉంటాం ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్ కానీ, అలాగే అభివృద్ధికి సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ, ముందు లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మేలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే రవి బలం కూడా ఉంది వీరికి. మేషరాశి వారికి రవి బలం కూడా, పంచమాధిపతి అయిన రవి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల, పంచమాధిపతి రవి లాభస్థానంలో ఉండటం వల్ల మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ అన్నిట్లో కూడా మీ ఆలోచనలు కొంత లాభకరంగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. విత్ గురుడితో కలిసి ఉన్నారు చక్కగా. నవమాధిపతి, పంచమాధిపతి ఇద్దరు లాభస్థానంలో, నవమ పంచమాధిపతులు. సో ఏదైతే మనం త్రికోణ స్థానాలు చెప్పుకుంటామో, నవమస్థానం ఒకటి, పంచమస్థానం అత్యంత శుభస్థానాలు. ఈ యొక్క నవమ పంచమాధిపతులు మీకు లాభస్థానంలో ఉన్న కారణంగా మంచిగా ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎనీ ఎడ్యుకేషన్ తప్పకుండా మీకు మంచి ఫార్చ్యూన్ అండ్ లక్ ఉంటుంది. ఈ యొక్క గురు రవిల యొక్క సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల తప్పకుండా చాలా విషయాల్లో మీ ఆలోచనలు లాభదాయకంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అయితే మేషరాశి వారికి ఉన్నదల్లా లగ్నాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో శనితో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కర్మస్థానానికి సంబంధించిన విషయాల్లో మీకు నచ్చిన పని, నచ్చని పని కూడా చేయాల్సి వస్తుంది. సో దశమ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క యాక్టివేషన్ ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలన్నీ చతుర్థ స్థానానికి వస్తాయి. బట్ ఇదంతా కూడా డొమెస్టిక్ లైఫ్కి మాత్రం డిస్టర్బెన్స్గా ఉంటుంది. యువర్ డొమెస్టిక్ లైఫ్
అంటే గృహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న సభ్యులకి సంబంధించి కంఫర్ట్కి సంబంధించి, ముఖ్యంగా మీ యొక్క కంఫర్ట్కి సంబంధించి అంటే తీరిక ఉండదు, క్షణం తీరిక లేకుండా ఉంటుంది. దీనివల్ల కొంత మనశ్శాంతి తక్కువగా ఉంటాము, కంఫర్ట్ దెబ్బతింటాము. సో ఎక్కువగా వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి రావటం. ఈ మేషరాశి వారికి బుధ భగవానుడు 10th హౌస్లో ఉండటం, చంద్రుడు చతుర్థాధిపతి కూడా, కానీ ఈ చతుర్థాధిపతి చంద్రుడికి అది శత్రుక్షేత్రం అయింది. సో దీనివల్ల మంగళవారాల్లో, ముఖ్యంగా మంగళవారాలు ఏవైతే ఉన్నాయో ఈ మంగళవారాల్లో ఎక్కువగా డొమెస్టికల్ ఇన్నర్ పీస్ అనే దెబ్బతినే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి సంబంధించి. కాబట్టి ఈ విషయంలో మదర్ గురించి కానీ, డొమెస్టిక్ అఫైర్స్ గురించి కానీ, ప్రాపర్టీస్ మ్యాటర్స్ గురించి కానీ, ఇంట్లోని వ్యక్తుల గురించి కానీ, వెహికల్ గురించి కానీ, మీ ఇన్నర్ పీస్ మనశ్శాంతి గురించిన విశేషాల్లో మంగళవారాల్లో చాలా వరకు కూడా కొంత మీకు అసలు మొత్తం ఒక యుద్ధంలో ఉంటుంది అన్నమాట. సో ఈ విషయంలో కొంత కేర్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇక బుధ గురువారాల్లో చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం, కాబట్టి బుధ గురువారాల్లో కొంత ఈ యొక్క మానసికమైన అగ్రెసివ్నెస్, లేకపోతే ఎక్కువ ఆవేశము, ఎమోషను ఇవన్నీ కూడా తగ్గుతాయి. బుధ గురువారాల్లో మళ్ళీ మీకు కొంత సానుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఈ శని కూడా లాభాధిపతి కూడా 10వ స్థానంలోనే ఉన్నారు. సో ఎక్కువగా ఉద్యోగపరమైన విషయాల గురించి అంటే ఎక్కువ కర్మస్థానమే యాక్టివేట్ అవుతుంది. చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న ముసలి ముత్తకా వరకు కూడా అందరూ కూడా మాకేం పనులు ఉంటాయండి అని అనుకోవచ్చు, కానీ వాళ్ళకు కూడా అదనంగా పనులు ఇక్కడ చేయాల్సి వస్తుంది. అబోవ్ 60-65 ఏజ్ వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఏవేవో పనులు ఎడిషనల్గా తగిలే ఆస్కారాలు ఉన్నాయి. అంటే కర్మస్థానం ఎక్కువ ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఇన్నర్ పీస్ అనేది కొంత మీకు తగ్గే ఆస్కారాలు, మనశ్శాంతి తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక వారాంతం శుక్ర శనివారాల్లో చూస్తే చంద్రుడి 10వ స్థాన సంచారం, వ్యయాధిపతి లాభస్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఏదైనా గురుడు రవి నవమ పంచమాధిపతుల యొక్క లాభస్థాన సంచారం ఇక్కడ ఉంది కాబట్టి ఏదో ఒక మంచి అభివృద్ధికరమైన లాభదాయకమైన విషయం గురించే మీకు ఈ వారం ఎక్కువ కర్మస్థానం యాక్టివేట్ అవటం, ఏవేవో పనులు ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ మనకి మంగళవారంలో చంద్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణం. తప్పకుండా ఈ చంద్ర మంత్రాన్ని మంగళవారాల్లో మీరు పఠించాలి. శనికి, బుధుడికి, శుక్రుడికి మిత్రత్వం ఉంది, పర్వాలా. కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, కుజ నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం, చేసే పనిలో ఆవేశంతో కాదు ఆలోచనతో, వివేకంతో, బ్యాలెన్స్నెస్తో మీరు పనిచేస్తే ఏ గొడవ ఉండదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మనం చూస్తే కనుక వృషభ రాశి వారికి సంబంధించి వద్దాం. వృషభ రాశి వారికి అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీళ్ళకి ఈ చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా 8, 9, 10, 11 స్థానాల మీదుగా జరుగుతుంది. కాబట్టి వీరికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నవమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంది. అలాగే 10వ స్థానంలో రవి యొక్క సంచారం కూడా వీరికి అనుకూలంగా ఉంది. నవమంలో శుక్రుడు, 10మంలో రవి, మొత్తంగా ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారం మనం చూసినట్టయితే కుజ శుక్రులు ఇద్దరు కూడా ఒకేసారి పంచగ్రహ కూటమిగా ఏర్పడి నవమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఇది ఎక్కువగా ఇండికేటింగ్ సమ్ సడన్ లాంగ్ జర్నీస్, లేకపోతే మీరు మీ యొక్క ఉన్నత చదువుల కోసం ఒక డెసిషన్ తీసుకోవటమే, మీ ఫాదర్కి సంబంధించి, నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన డెసిషన్స్ అవనివ్వండి, కొన్ని ఇది కీలకమైన కాలంగా నడవటం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం.
ఈ యొక్క నవమ స్థానంలో శని, బుధ, శుక్రులు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్సే. ఏదైతే ఈ వృషభ రాశి వారికి ఆ లగ్నాధిపతి శుక్రుడు అయ్యారు, అలాగే బుధుడు కూడా వీళ్ళకి పంచమాధిపతి అయ్యారు. లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ముగ్గురు కూడా కలిసి ఇక్కడ నవమ స్థానంలో ఉన్నారు. చాలా వరకు కూడా వీళ్ళు ఉన్న చోటు నుంచి మారడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉన్న చోటు నుంచి ఎక్కువ మారే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం 8, 9 స్థానాలను వదిలేస్తే ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. అష్టమాధిపతి గురుడు మీకు దశమ స్థానంలో ఉన్నాడు. సో దీనికి తగ్గట్టు కూడా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, కర్మస్థానానికి సంబంధించి చాలా వరకు కూడా మీరు ప్రొఫెషనల్గా కూడా అంటే మీకు సంబంధించి పనులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏ పనుల నుంచి అయితే మీరు బయట పడలేకపోతున్నారో, మొహమాటం కొద్దీ కానివ్వండి, ఏ పనులు అయితే మీరు ఎక్కువగా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారో, సో వాటి నుంచి బయటపడేయడానికి రవి బలం మీకు బాగా తోడ్పడుతుంది. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి సంబంధించి చతుర్థాధిపతి అయిన రవి ఇక్కడ దశమ స్థానంలో ఉంటాం. కొంతవరకు మానసికమైన ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా మీకు అనుకున్న టార్గెట్స్, అచీవ్మెంట్స్, మిమ్మల్ని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీ బాస్తో సఖ్యతకి, బాస్కి సంబంధించిన విషయాల్లో కొంత మీ యొక్క మేనేజర్కి మిమ్మల్ని దగ్గర చేయడానికి, మీ పై అధికారులకి ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. కానీ అట్ ది సేమ్ టైం ఒక్కసారిగా సప్తమాధిపతి ఉచ్చులోకి వెళ్ళటం, శుక్రుడు కూడా ఉచ్చులోకి రావటం, లగ్న సప్తమాధిపతులు ఇద్దరు నవమస్థానంలోకి రావటం, ధర్మబద్ధమైన కార్యక్రమాల్లో మీరు ఈ వారం ఎక్కువ పాల్గొనే ఆస్కారాలు ఉన్నాయి. సో అది మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏవైనా క్రతువులు కావచ్చు, కొన్ని మీ యొక్క ఎథిక్స్, మీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాల్సిన కొన్ని విషయాల్లో మీరు దూర ప్రయాణాలు చేసి అటెండ్ అయ్యే విషయాలు కావచ్చు. సో ఎక్కడో అబ్రాడ్లో ఉన్నారు, అక్కడి నుంచి స్వదేశానికి చేరుకోవాల్సిన విషయాల్లో కావచ్చు. వీటన్నిటిలో కాకపోతే కుజుడు ఇక్కడ ఉచ్చస్థితిలో శనితో కలుసున్నారు. ఈ యొక్క సప్తమాధిపతి, నవమాధిపతి ఉచ్చస్థితిలో కలుసున్నారు. కాబట్టి ఇక్కడ మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి అండ్ మీ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క విషయం మాత్రం కొంత కన్సిడర్ నాట్ యాజ్ ఎ గుడ్ లాగా ఉంది. సో ఇక్కడ మీ ఫాదర్ అండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు తప్పించి మిగతా అంతా కూడా కొంత సానుకూలమైన వాతావరణంగానే నడిచే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. చంద్రుడు కూడా నవమస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా సోమ, మంగళవారాల్లో మాత్రం సమ్ లాంగ్ మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అది ఏదైనా ప్రమోషన్ వచ్చి వేరే రాష్ట్రానికి వెళ్ళడమో, లేకపోతే మీకు వేరే చోట జాబ్ వచ్చి అక్కడికి మారడమో, లేకపోతే ఉన్న చోటు నుంచి ఇక్కడ అర్జెంటుగా ఏదైనా రావాలని ఫోన్ వచ్చి ఏదైనా అక్కడికి వెళ్ళటమో, ఇలాంటివి వృషభ రాశి వారికి ఏవో కొంత ఈ టైంలో జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కుజుడు మాత్రం ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. అలాగే ఇక్కడ సోమ, మంగళవారాల్లో చంద్రుడు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి శివుణ్ణి ఆరాధించటం, చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. బుధ, గురువారాల్లో మళ్ళీ చంద్రుడు దశమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి సోమ, మంగళవారాల్లో ఉన్నంత టెన్షను, లేకపోతే అప్పుడు ఉన్నంత స్ట్రెయిన్ ఉండదు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం స్ట్రెయిన్ కంపల్సరీ కనిపిస్తుంది. ప్రయాణాల్లో అలసట, ఒక విధమైన స్ట్రెయిన్, బాగా ప్రయాణం చేసి అంత అలసిపోతారో, ఒకచోట కూర్చున్నా కూడా అంతే అలసిపోయే ఆస్కారాలు ఉన్నాయి. కుజుడికి, చంద్రుడికి తప్పకుండా ఈ విధంగా చేసుకోండి, చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి కనుక ఈ వారం చూసినట్టయితే కనుక చంద్రుని సంచారం 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఉంది. ఆదివారం, శుక్ర, శని 3 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే మిథున రాశి వారికి ఈ వారం మాత్రం వీక్ డేస్ ఏవైతే ఉన్నాయో, అంటే మెయిన్గా మన వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంత టెన్స్గా, టెన్షన్గా, వర్క్ ప్రెషర్గా, స్ట్రెయిన్గా ఉండే ఆస్కారాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి సంబంధించి. ఏదైతే మిథున రాశి వారికి సంబంధించి ఇక్కడ మనం ఈ వారం సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, సప్తమాధిపతి గురుడు
మీకు వచ్చి నవమ స్థానంలో ఉన్నారు. సో దశమాధిపతి కూడా అయ్యారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ సప్తమాధిపతి మీ యొక్క ఏదైతే నవమ స్థానంలో ఉన్నారో తప్పకుండా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అలాగే అటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ మీకు అభివృద్ధి అనేది, లక్ అనేది, గుడ్ ఫార్చ్యూన్ అనేది ఉంటుంది. సో అలాగే ఈ రాశికి తృతీయాధిపతి అయిన రవి యొక్క హస్తంగత దోషం గురిడికి ఉండటం వల్ల కొంత ఈ యొక్క ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతున్నాయి. ఈ రవి నవమస్థాన సంచారం వల్ల కొంతవరకు అక్కడ వరకు మీకు సపోర్ట్ చేసినట్టే అనిపించిన అది హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఫాదర్ సపోర్ట్ విషయంలో కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ విషయంలో కావచ్చు, ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాలు కావచ్చు. సో అంటే ఇక్కడ వివాహ జీవితానికి సంబంధించి కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, అలాగే మ్యారిటల్ లైఫ్కి, అలాగే మీకు జాబ్కి కూడా గ్రోత్ అనేది రావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ రవి యొక్క అస్తంగత్వ దోషం, తృతీయాధిపతి ఈ పాపగ్రహం యొక్క అస్తంగత్వ దోషం ఏదైతే ఉందో ఇది మీ యొక్క వెరీ క్లోజ్డ్ వన్సే, మీ యొక్క క్లోజ్డ్ వన్స్ వల్లే మీరు ఎదగలేకపోవడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ వారం చూసినప్పుడు సోమ మంగళవారాల్లో చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. సోమ మంగళవారాల్లో చేసే ప్రయాణంలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, తినే తిండిలో కానీ, మీరు అనుసరించే ఆరోగ్య విధానాల్లో కానీ అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశికి ముఖ్యంగా పాపగ్రహమైన కుజుడు ఉచ్చ స్థితిలో అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ యొక్క శనితో కలిసి. కాబట్టి చాలా వరకు కూడా దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలోనూ, జాయింట్ అకౌంట్స్ విషయంలోనూ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్, వారసత్వ ఆస్తుల విషయంలో కూడా ఈ 2 రోజులు చాలా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాలి. కోపపూరితమైన, ఆవేశపూరితమైన, ర్యాష్గా కానీ డెసిషన్స్ తీసుకోకూడదు. ముఖ్యంగా హెల్త్ వైజ్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. 5 గ్రహాల యొక్క యుతి అష్టమ స్థానంలో జరుగుతుంది. హెల్త్కి మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. బట్ సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ వారం మాత్రం 27వ తారీఖు మొదలు 5వ తారీఖు వరకు కూడా సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతుంటాయి. ప్రతిదీ కూడా టెన్షన్గా ఉంటుంది. అంటే అన్నీ కూడా అనుకోని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈ అనుకోని మార్పులు చేర్పుల్లో యాక్చువల్గా లగ్నాధిపతి బుధుడు ఇన్వాల్వ్ అయ్యాడు, ఓకే, అది ఇబ్బంది ఏం కాదు. పంచమాధిపతి శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే మీకు సంబంధించి, మీ పిల్లలకి సంబంధించి, మీకు సంబంధించి, మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఈ మార్పులు చేర్పులు మిమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టవు. అది మీకు నచ్చినవిగానే ఉంటాయి. కానీ లాభస్థానం అంటే మీ ప్రాఫిట్కి సంబంధించి, మీ గెయిన్కి సంబంధించి, మీ పెద్దన్నయ్య, పెద్దక్క, మీ ఫ్రెండ్ సర్కిల్కి సంబంధించి, అలాగే హెల్త్కి సంబంధించిన విషయాల్లో మాత్రము ఈ యొక్క పంచగ్రహ కూటమి ఎక్కువగా సోమ మంగళవారాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది. సోమ మంగళవారాల్లో మీరు చాలా వరకు కూడా ఈ యొక్క 28 అండ్ 1 ఈ 2 తారీఖుల్లో కూడా చాలా వరకు టెన్షన్స్ని ఎక్కువగా మైండ్లో పెట్టుకోవటం వల్ల ఎక్కువ మైండ్ స్ట్రెస్ పెరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది కనిపిస్తుంది తప్పించి మీరు టెన్షన్ ఫ్రీ అయిపోయి ప్రతిదాన్ని కూడా జరగబోయేదాన్ని ముందు కొంచెం అంచనా వేసుకొని, ఓకే ఈ విషయాల్లో మనకి ఏదన్నా ఇబ్బంది కలిగే ఆస్కారాలు ఉన్నాయి అని అనుకుంటే దానికి సంబంధించిన విషయాన్ని ఎలా డీల్ చేసి ఎలా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద ఆలోచించాలి. సో కుజుడు అష్టమ స్థాన స్థితిలో కుజుడు కాబట్టి ఈ కుజుడు యొక్క ఉచ్చ స్థితి అష్టమ స్థానంలో ఏదైతే ఉందో, సో మరి దీనికి సంబంధించి మాత్రం కొంత మీరు ఈ కన్ఫ్లిక్ట్స్, కోర్టు కేసెస్కి సంబంధించి వివాదాస్పదమైన విషయాలకు సంబంధించి మాత్రం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్లు చేయొద్దు, ర్యాష్నెస్ అసలు పనికిరాదు. ముఖ్యంగా సోమ మంగళవారాల్లో చాలా వరకు ఎమోషనల్ అగ్రెసివ్నెస్ని తగ్గించుకోవాలి. సమ్ టెన్షన్ అనేది మాత్రం ఇక్కడ జరుగుతున్న అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వల్ల ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కుజుడికి చంద్రుడికి, ముఖ్యంగా కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన,
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, సోమ మంగళవారాల్లో ఖచ్చితంగా దధిశంక తుషారాభం చంద్రుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం మన టీఆర్ క్రియేషన్స్ ప్లేలిస్ట్లో ఉంది, అది చదువుకోవటం చాలా ఉత్తమం. శివాలయ దర్శనం చాలా మంచిది. ఇంకా ఇన్ కేస్ ఏదైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక ఈ ట్రాన్సిట్లో, ఈ పంచగ్రహ కూటమిలో కాలభైరవ అష్టకాన్ని కంపల్సరీ చదువుకోండి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం 6, 7, 8, 9 స్థానాల మీదుగా ఉంది. ఆది, సోమ, మంగళ ఈ యొక్క 3 రోజులు కూడా వీరికి చంద్రబలం అనుకూలంగా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి షష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది, ఓకే. అదే ఆ షష్టాధిపతి గురుడే మళ్ళీ మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ 6th హౌస్ లాటిని ఎవరు 8th హౌస్. కాబట్టి కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్కి సంబంధించిన విషయాలు, డిస్ప్యూట్స్కి సంబంధించిన వ్యవహారాలు, లిటిగేషన్స్కి సంబంధించిన వ్యవహారాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క రవి యొక్క సంచారం అంటే మీ ధనాధిపతి, కుటుంబాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ 6th హౌస్ లాంటి ఎవరు 8th హౌస్ సడన్గా ఎవరు హెల్త్కి సంబంధించిన విషయాలు కావచ్చు, డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ద్వితీయాధిపతి రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు, ధనాధిపతి, కుటుంబాధిపతి కూడా. సో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ షష్టాధిపతి ఒక పక్క గురుబలం తక్కువగా ఉండి ఇక్కడ పంచగ్రహ కూటమి అనేది ముఖ్యంగా 27, 28, 1 తారీఖుల్లో మీకు ఇక్కడ 7th హౌస్ ఎక్కువగా ఇక్కడ మీకు యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ 7th హౌస్లో శని కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ యోగించరు. ఉన్న పంచగ్రహ కూటమిలో 4 గ్రహాలు యోగించిన గ్రహాలు. సో దీనివల్ల వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే డెసిషన్స్లో జాగ్రత్త తీసుకోవాలి. ఈ వారం అంతా కూడా మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ శని, బుధుడు లాంటి ఈ గ్రహాలు, మళ్ళీ కుజుడు లాంటి ఒక అగ్రెసివ్ ప్లానెట్, శుక్రుడు లాంటి కారక భావనాశయ శుక్రుడు మళ్ళీ అదే స్థానంలో ఉండటం వల్ల అది ఇక్కడ క్లోజ్ రిలేషన్స్, ఎనీ లైఫ్ పార్ట్నర్ని అండర్స్టాండ్ చేసుకునే విషయంలో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, వివాహ ప్రయత్నాలు మీరు చేసే విషయంలో కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్లో కావచ్చు, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కావచ్చు. ముఖ్యంగా సోమ మంగళవారాల్లో మాత్రం ఒక ఎమోషనేటివ్ ఫీలింగ్, ఒక ఆవేశంతో కూడిన ఎమోషనేటివ్ ఫీలింగ్ అనేది మీ 7వ స్థానంలో ఏర్పడుతూ ఉంది. దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ యువర్ క్లోజ్ రిలేషన్స్. ఎవరైతే మీరు డైలీ ఫ్రీక్వెంట్గా 7th హౌస్ రిప్రజెంట్స్ యువర్ అదర్స్, మీ ఫ్రెండ్స్ కావచ్చు, క్లోజ్ రిలేషన్స్లో ఎవరైనా కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో అది మీ బిజినెస్ పార్ట్నర్ అయినా కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అయినా కావచ్చు, ఎక్కువగా మీకంటే మీరు డైలీ ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడుతూ కలుస్తుంటారో వెరీ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో సోమ మంగళవారాల్లో, ఆది సోమ మంగళ ఈ వారాల్లో ఎక్కువగా దాని మీద ఎమోషనేటివ్తో కూడిన ఒక ఆవేశంతో కూడిన ఒక ఎమోషనేటివ్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు ఈ సమయంలో మాత్రం కంపల్సరీగా ఫ్యూచర్ని అంచనా వేసుకుని మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. లైఫ్ పార్ట్నర్స్ విషయంలో ఆల్రెడీ ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి అంటే శని యోగించరు, బుధుడు యోగించరు, శుక్రుడు కూడా యోగించట్లా. ఏవైతే చిన్న చిన్న పొరపత్యాలు ఉంటున్నాయో భార్యాభర్తల మధ్య, అది మీరు ప్రస్తుతానికి మీరు వాటిని పెద్దవి చేసుకోకుండా, అసలు వాటి జోలికి వెళ్లకుండా ఏమన్నా గొడవ వచ్చినా పక్కకి వెళ్ళిపోతే చాలా బెటర్. ఈ టైంలో కలుద్దాం, పోన్లే మనమే మాట్లాడదాం అని ఇద్దరు మాట్లాడుకున్నా కూడా మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్, అసలు ఆ థాట్ లేకుండా కలుద్దాం అనుకుంటే అది మీ మనసులో ఉంచుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది. సో దీనివల్ల చాలా వరకు కూడా రిలేషన్షిప్ అనేది చెడిపోకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్పడం అవుతుంది, కర్కాటక రాశి వారికి మళ్ళీ పంచమ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ కలిసి రాశిని చూస్తాయి. ఇది మీ మైండ్కే మళ్ళీ చాలా ఫ్లక్చుయేటివ్గా ఉంటుంది ఓ పక్కన నుంచి.
ఓ పక్క శని, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా ఈ చంద్రుడికి శత్రుగ్రహాలే. సొరసొరలు ఆడిపోతుంటుంది మీ మైండ్లో, మీ ఆలోచనలు కానీ, మీ థాట్స్ కానీ, ఇవన్నీ మీకు సంబంధించిన విషయాల్లో కొన్ని విషయాల్లో. కాబట్టి ఎక్కువగా ఇక్కడ దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించొద్దు. పెట్టుబడుల గురించి కానీ, సడన్గా ఏదైనా చేద్దామని కానీ, సడన్గా ఏదైనా కొందామని కానీ, వీటి విషయాల్లో. ఎందుకంటే గురుబలం, రవిబలం కూడా తక్కువ ఉంది. నా సలహా ఏంటంటే ఫ్యూచర్ని మీరు గెస్ చేసి కొంత ఎక్కువ అవగాహనతో ఈ టైంలో మనీ మ్యాటర్లో కానీ, ఫ్యామిలీ మ్యాటర్లో కానీ, బిజినెస్ మ్యాటర్లో కానీ, లైఫ్ పార్ట్నర్ మ్యాటర్లో కానీ కీలకమైన అడుగులు వేయండి. అది మీకు చాలా మేలు చేస్తుంది. ఏదైతే అష్టమ స్థానంలో గురుడు, రవి ఇద్దరు ఉన్నారో, ముఖ్యంగా నవమాధిపతి, ధనాధిపతి, ఫాదర్ హెల్త్కి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్కి సంబంధించి. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ వారం మనకి గురుడు అంటే ఇక్కడ అన్ని గ్రహాలు కూడా కొంత ప్రతికూలంలోనే ఉన్నట్టున్నాయి. అంతేగాని ఒక్క రాహు మాత్రం లాభస్థానంలో ఉన్న కారణంగా శివాలయ దర్శనం కుదిరితే డైలీ చేసుకోవడం, శివనామస్మరణ చేసుకోవటం, సాధ్యమైనంత వరకు మైండ్ని కూల్గా ఉంచుకునే ప్రయత్నం చేయటం, ఎదుటి వాళ్ళతో కొంత సఖ్యతగా ఉండడం కోసం శ్రీకృష్ణుడిని ఆరాధించటం, రవి గురువులకి కంపల్సరీగా నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం చాలా ముఖ్యం. హెల్త్ వైజ్ ముఖ్యంగా. ఎందుకంటే రవి హెల్త్కి, ఉద్యోగానికి, నాన్నగారికి, అందరికీ అధిపతి, నవమస్థానాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. కాబట్టి రవి ఆరాధన అనేది చాలా ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం చూసినట్టయితే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాలు విషయానికి వస్తే, వీరికి షష్టమ స్థానంలో శని, బుధ, కుజ, చంద్ర యోగిస్తున్నారు. సప్తమ స్థానంలో గురుడు కూడా యోగిస్తున్నాడు. దశమ స్థానంలో రాహు కూడా యోగిస్తున్నాడు. సింహరాశి వారికి మొత్తంగా వీరికి 6 గ్రహాల యొక్క అనుకూలత స్పష్టంగా కనిపిస్తుంది. సింహరాశి వారికి సంబంధించి వీరికి ముఖ్యంగా 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా చంద్రుడు చక్కగా అనుకూలంగా ఉన్నారు. పంచమ స్థానం నుంచి సింహరాశి వారికి వారం చంద్రుడి యొక్క గమనం స్టార్ట్ అవటం, గురుడు కూడా చక్కగా మీకు సప్తమ స్థానంలో ఉన్నారు. సో వివాహాది శుభకార్యాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క గురుడికి సంబంధించిన విషయాల్లో, అటు బిజినెస్కి సంబంధించి మీరు తీసుకునే నూతనమైన డెసిషన్స్ కానివ్వచ్చు, వివాహ శుభకార్యాల గురించి మీరు ఆలోచించే ఆలోచనలు కావచ్చు, వాటి గురించి చేసే పనులు కావచ్చు. అలాగే ఈ సప్తమ స్థానంలో కొంతవరకు ఏదైతే మీకు గతంలో అనుకూలించిన చాలా విషయాలు ఇక్కడ అనుకూలించుకుంటూ వెళ్ళే విషయంలో కావచ్చు, మీకు వీటి విషయం పరంగా అంటే మీ యొక్క జాబ్ అట్మాస్ఫియర్లో మీతో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంట్లో లైఫ్ పార్ట్నర్ కావచ్చు, అంటే చాలా విషయాలు మీకు ఫేవరబుల్గా ఉంటాయి. మీకు అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు హెల్ప్ చేసే విధంగా. రవి యొక్క సంచారం, లగ్నాధిపతి రవి వెళ్ళి సప్తమంలో కూర్చున్నాడు. కొన్ని విషయాల్లో మీ డామినేషన్ అనేది మీ ఎదుటి వాళ్ళకి నచ్చకపోవటం వల్ల, రవికి అస్తంగత్వం ఉండటం వల్ల గురుడికి, సో కొంతవరకు ఇక్కడ ఈ వారం ఈ యొక్క విషయాలు, ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో కొంత అనుకూలత అనేది తగ్గుతోంది. సోమ, మంగళవారాల్లో చూసినట్టయితే కనుక చంద్రుడు, కుజుడు వెంటనే జంప్ అవుతున్నారు 6th హౌస్లోకి. సడన్గా ఏదో ఒక ప్రాబ్లంని మీరు ట్రబుల్ షూట్ చేయడానికి పరిగెత్తాల్సి వస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ రాశికి, సింహరాశికి చతుర్థ నవమాధిపతి కుజుడు షష్టమ స్థానంలోకి ఉచ్చులోకి వెళ్తున్నారు. కాబట్టి వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఫాదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్, అలాగే హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ ప్రమోషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇక్కడ ఒక్కసారిగా సీన్ అనేది ఈ వారం అంతా కూడా మొన్నటిదాకా చెప్పి చూసాం, ఇక కాదు, ఇక ఫైటింగే దిగాలి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఆల్సో ద మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ఇన్ 6th house. దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఎనీ డిస్ప్యూటెడ్ మ్యాటర్స్.
ఎలాంటి కండిషన్ అయినా సరే మీరు తట్టుకుని బయటకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కానీ అది శని ఇల్లు అయింది, ఆయనకి శత్రుక్షేత్రం అయింది. అయితే అది ఉచ్చక్షేత్రమే, కానీ అక్కడ శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఇక్కడ ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో టగ్ ఆఫ్ వార్ లాగా తయారవుతాయి. ముఖ్యంగా సోమ మంగళవారాల్లో 6th హౌస్ అనేది ఓవర్గా యాక్టివేట్ అవుతుంది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. లోన్స్ ఎక్కువగా తీసేసుకునే ఆస్కారాలు ఉన్నాయి అపరిమితంగా. అలాగే శత్రువులు కూడా పెరగడంతో పాటు వాటికి సంబంధించి చాలా వరకు కూడా ఇక పించింగ్ లాగా ఉంటుంది, గుచ్చినట్టు పించింగ్ లాగా ఇక టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది. ఈ 6th హౌస్లో ఉన్న అన్ని గ్రహాలు మళ్ళీ 12th హౌస్ నుంచి వస్తాయి ఈ వారం. ఎక్స్పెండిచర్స్ ఆల్సో రైజ్. ఈ సోమ మంగళవారాల్లో వచ్చే ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా సమ్ ఎమోషనేటివ్ అగ్రెసివ్ ఎక్స్పెండిచర్స్ అని చెప్పచ్చు. సో కాబట్టి ఈ 6th హౌస్లో ఇన్ని గ్రహాల యొక్క పంచగ్రహ కూటమి జరుగుతూ ఉంది కాబట్టి ఈ వారం 7th హౌస్లో కూడా ఆల్రెడీ రవి ఉన్నారు. ఓకే, కాబట్టి 6th హౌస్ మ్యాటర్స్కి ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇస్తూ, అంటే మీ డైలీ రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో మీ డైలీ రొటీన్ లైఫ్ చాలా వరకు బంపీ రోడ్ లాగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రుడు మాత్రం ఇక్కడ అనుకూలించట్లేదు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి దశమాధిపతి శుక్రుడు. దశమాధిపతి శుక్రుడు 6th హౌస్లో ఉన్నారు, తృతీయాధిపతి కూడా అయి ఉన్నారు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత కన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మదర్ అండ్ ఫాదర్ కూడా వాళ్ళతో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా ఒక మిక్స్డ్గా ఇక్కడ మీకు ఏదైనా సరే ఇక్కడ కొన్ని అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి దాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్ళాల్సినట్టు ఉంటుంది ఈ వారం. సో ఇక్కడ దీనిలో మనకి శుక్రుడి అనుకూలత మాత్రం తక్కువగా ఉంది. కాబట్టి శుక్రుడికి సంబంధించి హిమకుంద మృణాలాభం, ఆ శుక్ర నవగ్రహ శాంతి మంత్రాన్ని కంపల్సరీ చదువుకోండి. కళత్ర దోషంగా చెప్పుకుంటాం కాబట్టి ఈ యొక్క శుక్రుడి షష్టమంలో ఉంటాం. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ వారం అంతా కూడా ఎక్కువ దూకుడుగా ముందుకు వెళ్లకుండా వచ్చే ప్రాబ్లంని ఆవేశంతో కాకుండా ఆలోచనతో, వివేకంతో, బుద్ధితో ట్రబుల్ షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నించండి. శుక్రవారం పూట లక్ష్మీదేవికి పూలమాల వేసి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ ఆరాధన చేయటం చాలా మంచిది. సో ఆ విధంగా ముందుకెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, కుజ నవగ్రహ శాంతి మంత్ర పఠనం చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూసినప్పుడు వీరికి చంద్రుని యొక్క సంచారం ఈ వారం 4, 5, 6, 7 స్థానాల మీదుగా ఉంది. వీళ్ళకి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూసినప్పుడు ముఖ్యంగా వీరికి ఈ వారం ఈ యొక్క పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది ఆది, సోమ, మంగళవారాల్లో ఈ 3 రోజులు కూడా పంచమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. సో ఈ రాశికి పంచమాధిపతి శని అవ్వటం, లగ్నాధిపతి బుధుడు కలవటం, నవమాధిపతి శుక్రుడు కూడా కలవటం చాలా మంచిదే. లగ్న, నవమ, పంచమాధిపతుల యొక్క కలయిక పంచమ స్థానంలో జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా జీవితంలో మీరు కొన్ని విషయాల్లో కొన్ని ఆలోచనలు చాలా వరకు చేంజ్ చేసుకుంటారు. ఆ ఆలోచనలన్నీ కూడా అభివృద్ధికి దారితీసే ఆలోచనలుగా ఒక మంచి పాత్ని మీకు ఇచ్చే విధంగానే ఉంటాయి. సో ఎడ్యుకేషన్ వైజ్గా చూసినా, ఏ వైజ్గా చూసినా కూడా ఇది మీకు కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొంత బెటర్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కన్యారాశి వారికి పరమ పాపగ్రహమైన కుజుడు 28వ తారీఖు నుంచి ఆయన 27 నుంచి వస్తున్నారనుకోండి, ఎప్పుడైతే ఆయన ఈ యొక్క పంచమ స్థానంలోకి ఎంటర్ అవుతారో ఇక్కడ కొంత సీన్ రివర్స్ అవుతుంది. ఈ రాశికి పాపగ్రహమైన కుజుడి యొక్క పంచమ స్థానం వల్ల మీరు అప్పటి వరకు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో
మీరు అప్పటి వరకు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అది కొద్దో గొప్ప అటో ఇటుగానో వెళ్తూ ఉంటాయి. కానీ కుజుడి యొక్క రాక, చంద్రుడు కూడా పంచమ స్థానంలోకి, కుజ చంద్రులు ఇద్దరు కూడా పంచమ స్థానంలోకి రావటం వల్ల ఒక్కసారిగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, ఒక్కసారిగా మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, ఒక్కసారిగా మీ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ, సో మీ క్రియేటివిటీ గురించి కానీ, వీటన్నిటి విషయాల్లో కూడా అగ్రెసివ్ ఎమోషన్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి చంద్రుడికి కుజుడికి అది యాక్చువల్గా శత్రుక్షేత్రం అవటం, కుజుడు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు, అది కూడా శని స్వక్షేత్రంలో ఉండగా లాభాధిపతి అయ్యాడు. అంటే మీరు పెట్టుకున్న లాభాలకి సంబంధించిన విషయాల్లో సోమ మంగళవారాల్లో మాత్రం ఒక ఏమంటారంటే ఏంట్రా బాబు ఇది ఒక్కసారిగా ఇది ఈ అడ్డంకి వచ్చి పడింది మనకి అనుకునే విధంగా ఉంటుంది. సో పంచమ స్థానంలో చంద్రుడు యోగించడు, కుజుడు యోగించడు, యాక్చువల్గా అయితే దిగ్బలంలో శని యోగించడు, బుధుడు యోగించడు. కానీ ఆ రాశికి మిత్రగ్రహాలు అవటం వల్ల ఏదో కొద్దో గొప్ప సర్ది చెప్పుకుని ఉన్న పలంగా ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి తప్పించి, పంచమ స్థానంలో ఉన్న శని కానీ, బుధుడి కానీ, కుజుడి కానీ, చంద్రుడి కానీ పంచగ్రహ కూటంలో ఇక్కడ యోగించిన కారణంగా ఇక్కడ కుజుడు కూడా ఇప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం వల్ల అది ఒక్కసారిగా ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా పిల్లల్ని డిసిప్లైన్గా పెంచాలి అని చెప్పి ఎప్పుడూ లేనిది తీసుకొచ్చేసి వాళ్ళని ఒక నిర్బంధంగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో కానీ, మీ ఆలోచనల్లో కానీ అంతా కూడా ఆర్మీ ఫోర్స్ ఎలా అయితే ఉంటుందో, మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో దాన్ని అలాగే డిసిప్లైన్గా పెట్టాలనుకుంటారు. సో ఒక్కసారిగా ఎలా వస్తుంది గతంలో లేనిది. సో ఇది మీ యొక్క పిల్లలకి, మీ యొక్క ఆలోచనలకి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కి, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్కి ఇది ఈ ఎఫెక్ట్ అనేది పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే కన్యారాశి వారికి ఇక్కడ మేలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ వీరికి చూస్తే ఆల్రెడీ చతుర్థాధిపతి, సప్తమాధిపతి అని గురుడు కూడా ఒక పక్కన గురుబలం కూడా లేదు, 6th హౌస్లో ఉన్నాడు. వివాహ సంబంధాలు కావచ్చు, ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ మ్యాటర్స్ కావచ్చు. సో దీని కారణంగా పంచమ స్థానంలో కూడా ఇలా ఉండటం వల్ల వ్యాపార స్థానానికి సంబంధించి కూడా గురుబలం లేని కారణంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఉంటాయి, వ్యాపారం అలాగే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకైతే కొంచెం ఇంకా వెరైటీగా ఉంటుంది. సో ఈ విధంగా గురుబలం కూడా తక్కువగా ఉన్న కారణంగా ఈ టైంలో మోర్ ఎక్స్పెక్టేషన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళద్దు. సో ఏదైనా సరే ఎక్కువగా ఆలోచించుకొని మీ ఆలోచనలు దేని గురించో కొంత పాసిబిలిటీని మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్తేనే ఈ టైంలో మంచిది. పాసిబిలిటీని ఆలోచించకుండా మీరు ఈ టైంలో అగ్రెసివ్గా డెసిషన్ తీసుకుంటే గురుబలం కూడా లేదు కాబట్టి సాధించేది తక్కువ, సాధించే అవకాశాలు కొంత పాజిటివ్గా తక్కువ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి మోర్ ఎక్స్పెక్టేషన్ చేస్తే మళ్ళీ మీకు అది కొంత అరే ఎలా అయింది ఏంటి అని ఒక రకమైన దీనిలో తీసుకెళ్తుంది. కాబట్టి ఈ టైంలో ఒకసారి ఆలోచించి ఎలాగ ఎఫెక్ట్ చూపిస్తుంది 27 అది సోమ మంగళవారాల్లో ఎలా ఉంది ఎఫెక్ట్, దీన్ని బట్టి పిల్లల గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, వివాహ ప్రయత్నాల గురించి కానీ, డొమెస్టిక్ అఫైర్స్ ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ అన్నింటిలోనే డెసిషన్స్ తీసుకోండి. సో అలాగే ఈ కన్యారాశి వారికి సంబంధించి మరి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురుకాంచెస్ అని చదువుకోండి. ఎనీవే ఇక్కడ మళ్ళీ షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఒక విధంగా సాధించలేని విషయాన్ని మళ్ళీ ఇంకో విధంగా ప్లాన్ మార్చి దాని మీద సక్సెస్ పొందే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో గురుబలం పెంచుకోండి. దేవానాంచ ఋషినాంచ గురుకాంచెస్ అని గురుమంత్రం చదువుకోండి. గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోండి. కుజుడికి చంద్రుడికి సోమ మంగళవారాల్లో కుజ చంద్ర నవగ్రహ శాంతి మంత్రాలు కంపల్సరీ చదువుకోండి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ఈ యొక్క వారం ఏ విధంగా ఉండబోతుందంటే
వీరికి యోగిచ్చే గ్రహాల విషయానికి వస్తే ముఖ్యంగా శని, వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. చతుర్థంలో ఉన్న బుధ, శుక్రులు వీరికి యోగిస్తున్నారు. పంచమ స్థానంలో ఉన్న గురుడు కూడా వీళ్ళకి యోగిస్తున్నాడు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తులారాశి వారికి సంబంధించి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి వీరికి ఆదివారము, శుక్ర, శనివారం 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది మనకి ఈ వారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ లగ్నాధిపతి శుక్రుడు యోగకారకుడితో కలవటము, నవమాధిపతితో కలవటం ఇవన్నీ కూడా మంచివే. శనితో కలిసి బుధుడు, శుక్రుడు చక్కగా చతుర్థ స్థానంలో ఉన్నారు. గృహపరమైన విషయాల గురించి మీరు ఒక డెసిషన్కి రావడానికి, వాహనాలకు కొనుగోలు సంబంధించి మీరు ఒక డెసిషన్కి రావడానికి, అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ప్రాపర్టీ, స్థిరాస్తుల గురించి చాలా వరకు కూడా మీరు ఒక కీలకమైన నిర్ణయాలు అనేవి ఇక్కడ తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించి డొమెస్టిక్ అఫైర్స్, గృహపరమైన విషయాలకు సంబంధించి. అయితే ఇక్కడ ముఖ్యంగా సోమ, మంగళవారంలో కుజ చంద్రులు ఇద్దరు చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. చతుర్థంలో కుజుడు కానీ చంద్రుడు కానీ యోగించే అవకాశాలు తక్కువ. ఇక్కడ కుజుడికి అది ఉచ్చక్షేత్రమే అయినప్పటికీ శని స్వక్షేత్రంలో ఉండడం కొంత ప్రాబ్లం క్రియేషన్. అంటే అప్పటి వరకు కూడా ఇంటికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, మీ మనశ్శాంతి, కంఫర్ట్కి సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా ఎంతో కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తూ ఉంటాయి. కానీ కుజుడి యొక్క ఉచ్చస్థితి ఏదైతే ఉందో ఇది కొంతవరకు మీ మనశ్శాంతిని కొంత తగ్గిస్తూ ఉంటుంది. కుజుడి ఉచ్చస్థితిలో అర్ధాష్టమంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ కుజ భగవానుడి అర్ధాష్టమ సంచారం కాబట్టి ఈ కుజుడికి సంబంధించిన విషయాల్లో వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత హీట్గా కాకుండా కొంత కూల్గా మీరు వాహనాలు నడిపేటట్టయితే ఎక్కడో పెట్టుకుని రసరసలు ఆడుతూ ఎవరి మీద కోపంతో అలాగా ఉండే ఆస్కారాలు ఉంటాయి కొంత. సో కాబట్టి కాన్సన్ట్రేషన్, మీరు డ్రైవింగ్లో ఉంటే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంట్లో ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా శత్రువులేం కాదు, మనవాళ్లే. సో వాళ్ళకి మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా వాళ్ళకి నార్మల్గా చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ చతుర్థ స్థానంలో ఉన్న ఎన్ని గ్రహాలు మళ్ళీ మీ దశమ స్థానాన్ని చూస్తాయి. ఒక పక్క ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మీరు ఎన్నో డీలింగ్స్ చేస్తూ ఉండాలి. దీనికి తగ్గట్టు ఆఫీసులో కూడా ఇంత సేమ్ మళ్ళీ అదే ఇంటెన్షన్ ఉంటుంది. ఇంటికి సంబంధించి ఎంత గ్రావిటల్ ఫోర్స్లో మీకు పని ఉందో ఆఫీస్లో కూడా అంతే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సో ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనం ఆఫీస్లో ఎవరి మీద అరవలేం కాబట్టి ఇంట్లో వాళ్ళ మీద అరుస్తాం. సో ఈ విధంగా సోమ, మంగళవారాల్లో మాత్రం కొంత కేర్ తీసుకోవాలి. అలాగే బుధ, గురువారాల్లో చూసినట్టయితే కనుక గురుడి యొక్క పంచమస్థాన సంచారం ఓకే. రవి కూడా పంచమ స్థానంలోకి వచ్చారు. మీ లాభాధిపతి పంచమ స్థానంలోకి వచ్చారు. ఇక్కడ చంద్రుడు కూడా పంచమ స్థానంలోకి వచ్చారు. బట్ బుధ, గురువారాల్లో మీరు యాక్చువల్గా గురుబలంతో ఎడ్యుకేషన్లో కానీ అలాగే మిగతా విషయాలు ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చాలా విషయాల్లో గురుబలం మీకు మేలు చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ రవి యొక్క సంచారం ఎప్పుడైతే పంచమంలో స్టార్ట్ అయిందో కొంత మీ పిల్లలకి సంతానానికి సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొంత మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఉండే ఆస్కారాలు కొంత తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. సో అంటే ఇక్కడ ఎక్కువగా 4th హౌస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది కాబట్టి గృహపరంగా తీసుకునే డెసిషన్స్లో ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టే పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, గృహపరంగా కానీ అలాగే పిల్లల మీద కానీ మీరు ఇన్వెస్ట్ చేసేది, సంతానపరంగా మీరు తీసుకునే డెసిషన్స్ కానీ ఇవన్నీ కూడా కొంత మానసికమైన ఇంటెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి. సో వీటిని ప్రస్తుతానికి కూల్గా మీరు ఆ పనిని సాల్వ్ చేసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఈ రకమైన ఇబ్బంది మానసికంగా మీకు ఎటువంటి ప్రాబ్లంని క్రియేట్ చెయ్యదు. పైగా ఇక్కడ కుజుడు మీకు ద్వితీయ సప్తమాధిపతి, కుటుంబాధిపతి, సప్తమాధిపతి. ముఖ్యంగా ఇది మీ మదర్ అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వీళ్ళిద్దరికీ సంబంధించిన సఖ్యత విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాలి.
ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు మరి ఆల్రెడీ అష్టమ స్థానంలో రాహు ఉన్నారు. ఈ రాహు మామూలుగా ఒక మెంటల్ టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఏ రేపేమవుతుంది ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అలా టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు అర్ధాష్టమంలో కూడా ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల సో ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయాలు మోర్ టెన్స్గా ఉండే ఆస్కారాలు ఈ వారం ఉన్నాయి. కాబట్టి కుజుడు ఎంటర్ అయ్యాక పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ శని, బుధ, శుక్రుడు లాంటి కొన్ని మిత్రగ్రహాల యొక్క కలయిక ఉంది కాబట్టి ఇక్కడ కుజుడు ఒక్కడు మాత్రమే మీకు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఏ విషయంలో ఇంటి నుంచి ఇబ్బంది అవుతుంది, ఏ విషయంలో మీ కంఫర్ట్కి దెబ్బ తగులుతుంది, ఏ విషయంలో మీకు కన్వీనియంట్గా లేదు, ఇలాంటి విషయాలను మీరు కొంచెం గ్రహించి వాటిని అవసరమైతే అనవసరమైనవైతే వదిలేయడానికే ప్రయత్నించండి. లేదు అవసరం అనుకుంటే మీరు ఒక ఆవేశపూరితంగా కాకుండా ఆలోచనతో వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. కుజుడి యొక్క అర్ధాష్టమంలో కుజశనులు ఇద్దరు ఉన్నారు కాబట్టి కుజుడికి శనికి, ఈ అర్ధాష్టమంలో ఉన్న కుజుడికి శనికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం. కుజ శనులు ఇద్దరికీ కూడా తప్పకుండా రోజు కుజ నవగ్రహ శాంతి మంత్రం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం. కుజుడిని శని మాత్రం వదిలిపెట్టకుండా వీళ్ళిద్దరినీ కనుక ప్రసన్నం చేసుకుంటే మీరు ఇంటికి సంబంధించి ప్రాపర్టీస్ రిలేటెడ్గా తీసుకునే చాలా విషయాల నుంచి మీకు చాలా సానుకూల పరిస్థితులు వస్తాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చూసినట్టయితే కనుక వీరికి చంద్రుని యొక్క సంచారం 2, 3, 4, 5 స్థానాల మీదుగా ఉంది. ఈ వారం వీరికి సోమ మంగళవారాల్లో ఇక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నప్పటికీ సో పంచగ్రహ కూటమిలో ఏర్పడుతున్న ఈ విషయంలో చాలా వరకు మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అందరికీ. బట్ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ యొక్క పంచగ్రహ కూటమిని తట్టుకునే శక్తి చంద్రబలం వల్ల కలుగుతూ ఉంది. సో ఎందుకంటే ఈ యొక్క పంచగ్రహ కూటమి వీళ్ళకి తృతీయ స్థానంలో ఏర్పడుతుంది. అక్కడ శని యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు, శుక్రుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు. అంటే పంచగ్రహ కూటమి అయితే జరుగుతుంది కానీ అది యోగించే స్థానాల్లో జరగటం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి 5 గ్రహాల్లో 4 గ్రహాలు అది యోగించే స్థానం అవటం వల్ల ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ వృశ్చిక రాశి వారికి ఉన్నప్పటికీ త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, త్రూ యువర్ విల్ పవర్, త్రూ యువర్ కరేజ్తో ఎటువంటి సమస్యనైనా మీరు ఎదుర్కొని బయటపడగలుగుతారు. సో ఇక్కడ ఈ ఆదివారం చూసినట్టయితే కనుక చంద్రుడి యొక్క సంచారం ద్వితీయంలో నడవటం, మీ ద్వితీయాధిపతి గురుడు వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ పంచమాధిపతి కూడా ఆయనే అయ్యారు. వెహికల్స్ గురించో, ప్రాపర్టీస్ గురించో, స్థిరాస్తుల గురించో, డొమెస్టిక్ అఫైర్స్ గురించో, ఇంటి గురించో, వీటి గురించే మీ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సోమ మంగళవారాల్లో ఒక్కసారిగా కుజ శుక్రులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలోకి గోచారం మొదలు పెట్టేస్తారు. ఒక్కసారిగా సడన్ జర్నీస్ అనేవి మీకు ఇక్కడ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కుజుడు కూడా మీకు ఉచ్చ స్థితిలో, లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉచ్చులో ఉన్నారు. అది తృతీయాధిపతి వచ్చి మీకు ఇక్కడ శని అయ్యాడు. సో లగ్నాధిపతికి అక్కడ ఉన్న తృతీయాధిపతికి ఇద్దరికి పడకపోవటం, ఉచ్చక్షేత్రమే అయినప్పటికీ శని స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి మీ కొలీగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, సో వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్లో మీకు ఇక్కడ సమాజానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కావచ్చు మీకు కొంత అంటే వ్యతిరేక పవనాలుగా ఉండే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి సంబంధించి. ఇక్కడ ఏదైతే ఆల్రెడీ అక్కడ శని ఉన్నాడు, బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. సో శని తృతీయంలో యోగిస్తారు, ఓకే. లాభాధిపతి కూడా బుధుడు అయ్యారు, తృతీయ స్థానంలో వచ్చారు, ఓకే. సో అక్కడ వరకు కూడా తృతీయ స్థానానికి సంబంధించి బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం వల్ల మీ ఫ్రెండ్స్ వల్ల కానీ, మీ మీడియా వల్ల కానీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న వాళ్ళకి కానీ, కళాకారులకు కానీ, పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి, రైటర్స్కి, వీళ్ళందరికీ కూడా
బాగానే ఉంటుంది. శుక్రుడు కూడా వచ్చారు, ఓకే, ఆయన కూడా మీ సప్తమాధిపతి కూడా తృతీయ స్థానంలోకి రావటం మిత్రుడే. సో బిజినెస్లో, సేల్స్కి సంబంధించి, వ్యాపారంలో, అమ్మకాలకి సంబంధించిన విషయాల్లో, సో వీటి అన్నిటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇక్కడ షార్ట్ జర్నీస్, అలాగే సెల్ఫ్ ఎఫర్ట్స్, స్వయం కృషి, ఎక్కువ కమ్యూనికేషన్. సో ఇలా ఉంటే పరిస్థితి ఒక్కసారిగా 27 సోమ మంగళవారాల్లో మాత్రం లగ్నాధిపతే వెళ్ళి తృతీయంలోకి వెళ్ళటం వల్ల ఉచ్చస్థితిలోకి ఒక్కసారిగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అంతా కూడా కొంత ఆవేశపూరితంగా మారే ఆస్కారాలు ఉన్నాయి. చంద్రుడు కుజుడు ఇద్దరు కలిసి తృతీయ స్థానంలోకి రావటం వల్ల మోస్ట్ ఎమోషనేటివ్ అగ్రెసివ్నెస్గా మీ యొక్క నైబర్స్ విషయంలోనూ, కొలీగ్స్ విషయంలోనూ, రిలేటివ్స్ విషయంలోనూ, బంధువుల విషయంలోనూ, మీ ఇరుగు పొరుగు వాళ్ళతోనూ ఉండే ఆస్కారాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఎక్కువగా వీళ్ళ తృతీయ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. బట్ ఎనీవే ఈ తృతీయ స్థానంలో కుజుడు కూడా యోగిస్తారు కాబట్టి అది శత్రుక్షేత్రం అయింది కాబట్టి ముఖ్యంగా ఇచ్చే సూచన ఏమీ లేదు. మీ తోబుట్టువులకి సంబంధించిన విషయంలో, మీ యొక్క తోబుట్టువులు కానీ, నైబర్స్ కానీ, దగ్గర వాళ్ళు కానీ, రిలేటివ్స్తో కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ లేకుండా మీరు ముందుకు వెళ్తే, అంటే మీ కొలీగ్స్ కానీ, అంటే మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కొంత ఆర్గ్యుమెంటేటివ్గా సోమ మంగళవారాల నుంచి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ముఖ్యంగా కుజుడు ఇక్కడ ఉంటారు, చాలా లాంగ్ టర్మ్ ఉంటారు. బట్ ముఖ్యంగా ఈ వీక్ సో కొన్ని ఎమోషన్తో కూడిన షార్ట్ జర్నీస్, అగ్రెసివ్నెస్తో కూడిన షార్ట్ జర్నీస్. కాబట్టి షార్ట్ జర్నీస్లో కూడా మీ మైండ్లో ఏదైనా ఆవేశం ఉన్నా అది కారు ఎక్కేలోపు, బండి ఎక్కేలోపే, డ్రైవ్ చేసేటప్పుడు వదిలేయాలి. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇక బుధ గురువారాల్లో చూసినట్టయితే చంద్రుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం, రవి కూడా చతుర్థంలోకి వచ్చారు. ఈ వారం అంతా కూడా లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్. మీ జాబ్ గురించి, మీ వృత్తి గురించి, మీ కర్మ గురించి మీరు ఎక్కువ పట్టించుకోరు. మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ అఫైర్స్, ఇంటికి సంబంధించి, ఇంట్లో వ్యక్తులకి సంబంధించి, ఇంట్లో పరిస్థితులకు సంబంధించి, ఎక్కువ గృహానికి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించే ఉంటుంది. వీటికి సంబంధించి షార్ట్ జర్నీస్ చేయాల్సి వస్తుంది. ఈ జర్నీస్లో కొంత అగ్రెసివ్నెస్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే ఈ తృతీయ స్థానం ఉపచేస్తానంగా చెప్పుకుంటామో గ్రోత్ గురించి ఆలోచించే వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ టైం. తృతీయ స్థానంలో ఉన్న ప్రతి గ్రహం 9th హౌస్ని చూస్తుంది కాబట్టి బై ద టైం తప్పకుండా మీకు ఒక మంచి ఫార్చ్యూన్, మీకు ఒక మంచి ఛాన్స్, మీకు ఒక మంచి ఆపర్చునిటీ, ఆఫర్ అనేది కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో తృతీయ స్థానంలో ఉన్న గ్రహం 9th హౌస్ని చూస్తుంది కాబట్టి, కాకపోతే కొంత దూర ప్రదేశాల్లోనే మీకు ఏదైనా జాబ్ రావటం కానీ, దూర ప్రదేశాలకి సంబంధించిన విషయాల్లోనే మీకు ఏదైనా మేలు జరగటం కానీ, అంటే ఉన్న చోటు నుంచి కొంచెం దూరంగా మేలు జరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి మాత్రం అర్ధాష్టమ రవిదోషం ఉంది. దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి జాబ్ అనేది కొంత జాబ్కి సంబంధించిన కారకత్వాలు వీక్గా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అయితే మాత్రం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, రవి ద్వాదశనామాలు చేసుకోవటం, మీకు మీ సిబ్లింగ్స్కి, మీకు మీ యొక్క తోటి వాళ్ళకి ఏమన్నా ఎక్కువగా డిస్ప్యూట్స్ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ లాంటివి ఉన్నట్టు అనిపిస్తే కుజుడికి శనికి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, శనివారం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటం, కుజ శనులకి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం డైలీ చాలా మంచిది ఈ టైంలో. ఇక ధనుసు రాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ వారం పంచగ్రహ కూటమి అనేది వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఏర్పడుతూ ఉంది. ఆదివారం ఇక్కడ చూసినట్లయితే చంద్రుడి యొక్క రాశి సంచారం, రాశ్యాధిపతి గురుడు వచ్చి తృతీయ స్థానంలో ఉన్నారు. ఆల్రెడీ తృతీయంలో రవి ఉన్నారు. సో ఇక్కడ ఈ వారం ప్రారంభం నుంచే మీరు కొన్ని సెల్ఫ్ ఎఫర్ట్స్తో కూడిన, స్వయం కృషితో కూడిన, మీరు ఏ పని చేసినా కూడా మీ సెల్ఫ్ ఎఫర్ట్తో చేయాల్సిన ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశికి నవమాధిపతి అయిన రవి కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ
ఈ రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో రావటం వల్ల కొంతవరకు మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. ఆ పెట్టే ఎఫర్ట్స్లో కొంత ఆత్మస్థైర్యం అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ రవి యొక్క సంచారం ఎప్పుడైతే మీకు నవమాధిపతి తృతీయంలోకి వచ్చారో కొంత మీ ఫాదర్ సపోర్ట్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సెస్ పర్సన్ సపోర్ట్ కావచ్చు, మీ బాస్ ఆర్ మేనేజర్, మీ పై అధికారులు సపోర్ట్ కావచ్చు. సో ఎంతో కొంత మీలో ఉన్న ధైర్యం మాత్రం పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారాల్లో చూస్తే ఒక్కసారికి ఇక్కడ కుజుడు చంద్రుడు ఇద్దరూ కూడా ద్వితీయ స్థానంలోకి షిఫ్ట్ అవుతున్నారు. అష్టమాధిపతి వ్యయాధిపతి కుజుడు చంద్రుడే అయ్యారు. ఇక్కడ అష్టమాస్థానాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి అంటే 2 పాపస్థానాలకు అధిపతులు అయ్యారు. వీళ్ళిద్దరూ అయ్యి ద్వితీయ స్థానంలోకి వచ్చారు. సో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. 12th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఎక్స్పెండిచర్ ఖర్చుల వైజ్గా కూడా ఇక్కడ రావటం. అయితే అదే కుజుడు మీకు పంచమాధిపతి కూడా అయ్యాడు. పూర్వపుణ్యస్థానాధిపతి, ధనుసు రాశికి పరమ మిత్రుడు కుజుడు, పైగా పంచమాధిపతి ఆయన. సో కాబట్టి పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉండి ధనస్థానంలో ఉండటము, చంద్రుడు కూడా ధనస్థానంలోకి రావటం. ఇక్కడ వీళ్ళిద్దరూ అంటే గోచార రీత్యా కుజుడు చంద్రుడు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో అంత ఫలితాన్ని ఇవ్వరు గోచార రీత్యా. సో వీళ్ళిద్దరి వల్ల ఒక ఎమోషనేటివ్ అగ్రెషన్, ఒక అగ్రెసివ్నెస్తో కూడిన ఒక ఎమోషన్, ఇలాంటివి మీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. ధనపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు. ఏదేమైనా ఈ కుజుడు ఆయన పంచమాధిపతి కూడా అయ్యాడు. ఈ రాశికి ఆయన మిత్రుడు కాబట్టి పంచమాధిపతి ఉచ్చులో ధనాధిపతితో కలిసి మళ్ళీ లాభాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది ఒక ధనయోగంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే పంచమాధిపతి ఉచ్చులో శుక్రుడితో కలిసి, లాభాధిపతితో కలిసి, ధనాధిపతితో అంటే ధనానికి ఫైనాన్స్కి సంబంధించి ధనపరమైన యోగానికి సంబంధించిన 2, 5, 11 లార్డ్స్ ముగ్గురు కూడా ధనస్థానంలో ఉండటం, దిస్ ఈజ్ ఇండికేటింగ్ సమ్ వెల్త్ ఇంక్రీజ్మెంట్. తప్పకుండా కొంత ఫైనాన్షియల్గా, కొంత ధనపరమైన విషయాల్లో మీకు ఆల్రెడీ అక్కడ శని ఉన్నారు. శనికి బుధుడు ఫ్రెండే, దశమాధిపతి. ఉద్యోగం నుంచి లాభాధిపతి ఫ్రెండే, అంటే మీ నెట్వర్క్ సర్కిల్ నుంచి, మీ గ్రూప్ యాక్టివిటీస్ నుంచి. సో ఇప్పుడు పంచమాధిపతి కూడా వచ్చారు. సో అయితే ఇక్కడ శని బుధుడు ఇచ్చినంత ఫలితం కుజుడు ఇవ్వలేకపోయినా అది ఆయనకు ఉచ్చక్షేత్రం అయింది, ఈ రాశికి మిత్రుడయ్యారు కాబట్టి. సో అప్పటి వరకు కొంత ధనం రావటం ఉంటుంది, కొంత ర్యాష్ స్పెండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని పేమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ద్వితీయంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మళ్ళీ అష్టమ స్థానాన్ని చూస్తాయి కాబట్టి సోమ మంగళవారాల్లో మీరు ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, తీసుకునే ఫుడ్ విషయంలో మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ఏవి పడతాయి, ఏవి పడవు, ఏది తినాలి, ఏది తినకూడదు. ఎందుకంటే ఆల్రెడీ షష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అలాగే ఈ గ్రహాలన్నీ అష్టమ స్థానాన్ని చూస్తాయి. అంటే హెల్త్ వైజ్గా మోర్ కేర్గా ఉండాలి. తీసుకునే ఫుడ్ విషయంలో కూడా, తీసుకునే ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ పంచమాధిపతి కొంచెం ఉచ్చస్థితిలో ఉండి ధనస్థానంలో ఉండటం వల్ల పిల్లల వల్ల యువర్ కిడ్స్ సంతానానికి సంబంధించిన విషయాలు అది వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, సంతానపరంగా మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రమే కొంత ప్రతికూలత అంటే ఫుల్గా ప్రతికూలత కదా, కొంత వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది. కానీ మీరు వాటిని కూడా కలుపుకుని ముందుకు వెళ్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇక బుధ గురువారాల్లో చంద్రుడు కూడా తృతీయ స్థాన సంచారం. ఇక కొంతవరకు బుధ గురువారాల్లో ఈ కుటుంబ పరంగా ఏర్పడిన ఈ ఎమోషన్ కానీ, అగ్రెసివ్నెస్ కానీ అంత తగ్గుతుంది. ఖర్చులు గిర్చులు అన్నీ ఇక తగ్గిపోతాయి. తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, రవి కూడా యోగిస్తారు కాబట్టి కొంత కాన్ఫిడెంట్గా, కొంత విల్ పవర్గా మళ్ళీ ఆ 2 రోజులు ఏమన్నా కొంత కాన్ఫిడెన్స్ లాస్ ఉంటే మళ్ళీ బుధ గురువారాల్లో మళ్ళీ గెయిన్ అవుతారు. చక్కగా సెల్ఫ్ ఎఫర్ట్గా ఓన్ పవర్తో, మంచి విల్ పవర్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వారాంతం శుక్ర శనివారాల్లో చూసినట్టయితే గురుడు కూడా మళ్ళీ తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఏదైనా షార్ట్ జర్నీస్ అనేవి కానీ, సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి కానీ మీ
పర్సనల్ టాలెంట్ అనేది కానీ ఇక్కడ ఈ వారం ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ధనపరమైన విషయాల మీదే మోర్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ వీక్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దానిలో కుజుడు చంద్రుడు మాత్రం అక్కడ ఈ శనికి శత్రువులు అవటం వల్ల కొంత ఎమోషనేటివ్ ఎగ్రేషన్తో సోమ మంగళవారాలు ఉంటుంది. కాబట్టి ఈ రెండు రోజులు తీసుకునే డెసిషన్స్ విషయంలో మీరు కీలకంగా కొంత జాగ్రత్తగా ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి. కుజుడు వచ్చాక అసలు ఏం జరిగింది, కుజుడు ఎంటర్ అయ్యాక పంచమ స్థానాధిపతి కుజుడు ఉచ్చస్థితిలోకి వచ్చాక ఎలాంటి పరిస్థితులు వచ్చాయి. సో ఇది శనికి సంబంధించి బుధుడికి శుక్రుడికి ఎటువంటి ఇబ్బంది రాదు. కుజుడి వల్ల ఏదన్నా ఇబ్బంది ఏర్పడుతుంటే దానికి సంబంధించిన విషయాన్ని మాత్రమే ఎలా ట్రబుల్ షూట్ చేయాలనే దాని గురించి ఆలోచించండి అంతే. సో ఇంకా ఈ ధనుసు రాశి వారికి సంబంధించి మరి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఆ ఏలినాటి శనికి తైలాభిషేకం చేసుకోవడం ప్రతి శనివారం. కుజుడు ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉంటాం, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఈ కుజుడికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి వల్ల ఇబ్బంది రాకుండా దధిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం, శివుణ్ణి దర్శించుకోవటం, ఇది చేయటం వల్ల సోమ మంగళవారాలు కంపల్సరీ చేస్తే చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే కనుక వీరికి వ్యయ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది 12, 1, 2, 3 స్థానాల మీదుగా. సోమ మంగళ శుక్ర శని 4 రోజులు కూడా మకర రాశి వారికి యోగిస్తూ ఉంది. ఈ వారం చంద్రుడి యొక్క సంచారం వ్యయ స్థానంలో ఉండటం, వ్యయాధిపతి గురుడు వచ్చి ఇక్కడ వీరికి ద్వితీయంలో ఉన్నారు. సో ఏదైనా సరే ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో కొన్ని ఖర్చులు అనే మాట వారం ప్రారంభంలో ఉంటాయి. అదేవిధంగా ఈ రాశికి ఈ వారం పంచగ్రహ కూటం అనేది వీరికి రాశిలో ఏర్పడటం. సో ఆల్ ప్లానెట్స్ ఆన్ యువర్ వే. సో ఇక్కడ చూస్తే శని రాశిలో ఉన్నారు, ఎంతైనా రాశ్యాధిపతి శని కాబట్టి కొంతవరకు ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ సెకండ్ ఫేజ్ తీవ్రమైన స్ట్రెస్ అనేది ఉండటం వాస్తవం. సో అలాగే తర్వాత బుధుడు కూడా ఈ రాశికి నవమాధిపతి అయిన బుధుడు కూడా రాశిలోకి వచ్చారు. ఓకే, ఎనీవే ఈ నవమాధిపతి లగ్నాధిపతి కలవటం మంచిదే. ఫాదర్కి సంబంధించి, ఫాదర్ సపోర్ట్కి సంబంధించి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మిగతా ఇంటికి సంబంధించిన శుభకార్యాల విషయంలో కూడా బుధుడు యోగిస్తారు. అలాగే శుక్రుడికి సంబంధించిన విషయంలో కూడా పంచమాధిపతి అయ్యారు. ఈ యొక్క శుక్రుడు పంచమ దశమాధిపతి, ఆ శుక్ర భగవానుడు రాశిలో రావడం కూడా ఇంకా చాలా మంచిది వీరికి. ఓకే, ఇక్కడ పంచమాధిపతి రాశిలోకి రావడం వల్ల ఇక్కడ మీకు పిల్లలు, మీ సంతానం పట్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ కొంతవరకు మీకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉండగా ఇలాగ అంటే క్రమక్రమంగా మీ మీద ఒత్తిడి అనేది ఈ వారం ఎక్కువ పెరిగిపోయే ఆస్కారాలు ఉన్నాయి. ఇక సోమ మంగళవారంలో కుజ చంద్రులు కూడా ఇద్దరు కూడా అటు చతుర్థాధిపతి ఇటు ఈ యొక్క సప్తమాధిపతి కుజచంద్రులు ఇద్దరు కూడా మీ రాశిలోకి వచ్చేస్తారు. ఈ కుజచంద్రుల యొక్క రాశి ప్రవేశం ఏదైతే ఉందో ఇద్దరికి కూడా అది శత్రుక్షేత్రం అవటం. ఇక్కడ మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నరు, మీ జీవిత భాగస్వామి, భార్య భర్త లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత ప్రతికూలంగా ఉండటం. అండ్ మీ మదర్ అండ్ మీ యొక్క మ్యారేజ్ పార్ట్నర్ ఈ ఇద్దరికి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ మోర్ ఇరిటేట్ చేసే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. సో ఒక్కసారిగా కుజుడు ఉచ్చక్షేత్రంలో రావటం ఈ వారం కొంచెం కదిలిస్తే మంటలా ఉంటుంది మీకు. ఎందుకంటే సో మచ్ ఆఫ్ బర్డెన్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్. సో ఎన్నో విషయాలను మీరు డీల్ చేస్తూ ఉంటారు మీరు ఒక్కళ్ళే. అరే ఎంత స్ట్రెస్ అని మనం తట్టుకుంటాం అని ఒక ఇరిటేషను, దానిలో ఒక అగ్రెషన్ అనేది మీకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో దీని పరంగా మనం చూసినట్టయితే కనుక ఈ చంద్రుడు కూడా ఈ యొక్క రాశికి సప్తమాధిపతి శత్రుక్షేత్రంలోకి రావటం, ముఖ్యంగా రాశిలోకి. సో ఇక్కడ మీకు మీ జీవిత భాగస్వామికి, మీకు మీ క్లోజ్ రిలేషన్స్, మీకు మీ స్నేహితులు ఎవరైతే ఉంటారో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య సఖ్యత అనేది లోపించడం అనేది, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది వ్యాపార భాగస్వామితో కానీ, మ్యారిటల్ లైఫ్ మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ
ఉండటం వల్ల అటు వ్యాపారానికి ఇటు మ్యారిటల్ లైఫ్కి కొంత ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక ఒత్తిడి అనేది చాలా ఒత్తిడి మీ నెత్తి మీద ఉన్నట్టు మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బుధ గురువారాల్లో చంద్రుడు కూడా ద్వితీయ స్థాన సంచారం. సో మొత్తానికి ఆ ద్వితీయంలో రవి కూడా ఉన్నారు. ఆల్రెడీ అష్టమాధిపతి రవి ఉన్నారు. ఒక పక్కన కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురవుతున్న ఖర్చులు. ఈ రవి యొక్క సంచారం ఏదైతే ఉందో గురువు గారికి హస్తంగత యోగం ఉండటం వల్ల గురుడిచ్చే ఫలితం కూడా ద్వితీయంలో తగ్గుతూ ఉండడం. సో దీనివల్ల ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా మీరు కొంత ఇబ్బంది లేని టైంలో, కానీ రవి హస్తంగత దోషం కూడా ఉండటం, చంద్రుడు కూడా రావటం వల్ల కొంత ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో మళ్ళీ కొంత దానికి సంబంధించిన రిజల్ట్స్ తగ్గుతున్నాయి. సో అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, సోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అష్టమాధిపతి ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల కొన్ని ఫ్యామిలీలో కొన్ని సడన్ ఎక్స్పెక్టేషన్స్, కొన్ని సడన్ హ్యాపెనింగ్స్. సో ఇలాంటివి మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఏదైనా సరే స్ట్రెస్ అనేది అధికంగా ఉంది. స్ట్రెస్ని తగ్గించుకోవాలి, అగ్రెషన్ తగ్గించుకోవాలి, ఆవేశం అనేది వస్తుంది. సోమ మంగళవారాల్లో మాత్రం కొంత దీని ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మీకు. అంటే అక్కడి వరకు గత వారం వరకు 27వ తారీఖు వరకు సానుకూలంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కిపోద్ది. సో కాబట్టి ఈ విషయంలో మకర రాశి వారు మోర్ స్ట్రెస్ని తగ్గించుకుంటూ, ఈ రాశిలో ఉన్న గ్రహాలన్నీ మీ సప్తమ స్థానాన్ని డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, మీ క్లోజ్ రిలేషన్స్తో కానీ అందరితో కూడా కొంత బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి మకర రాశి వాళ్ళు సరే ఇది సమయం, ఇది టైం అలాంటిది అనుకొని కొంత జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఫైర్ అండ్ ఆయిల్ కలిస్తే ఏమవుద్ది, ఒక ఆయిల్కి ఒక నిప్పు తోడైనా, కిరోసిన్కి ఒక నిప్పు తోడైనా, సో ఏంటంటే ఒక్కొక్కసారి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు అన్నమాట. అంత ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో ఆ విషయంలో కొంత జాగ్రత్తగా అన్ని వయసులో వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళైనా సరే ఏ వయసుకి తగ్గ వాళ్ళకి ఆ వయసు ఇరిటేషన్ ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అలాగే ఏదైతే ఈ రాశిలో కుజుడి యొక్క సంచారం వీరికి నడుస్తూ ఉందో రాశిలో, మరి ఆ శత్రుక్షేత్రంలో ఉచ్చస్థితిలో, ఆ కుజుడికి మాత్రం కుజనవగ్రహ శాంతి మంత్రం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించుకున్న చాలా మంచిది. సోమ మంగళవారాల్లో చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఆ 2 రోజులు దదిశంక తుషారాభం అది చదువుకోవటం వల్ల మెంటల్గా చాలా వరకు మీరు ఎమోషన్తో కూడిన అగ్రెషన్ తగ్గించుకోగలుగుతారు. కాబట్టి ఈ సోమ మంగళవారాల్లో మాత్రం చంద్ర నవగ్రహ శాంతి మాత్రం కంపల్సరీ చదవండి. మన టీఆర్ క్రియేషన్స్ ప్లేలిస్ట్లో ఉంది. ఏదేమైనా మీ మీద ఒత్తిడి అనేది మాత్రం పెరగబోతుంది కాబట్టి కుజుడు వచ్చిన దగ్గర నుంచి, అంటే 27వ తారీఖు నుంచి కొంచెం ఏ విషయాల్లో మీకు ఇరిటేషన్ వస్తుందో ఆ విషయాలను కొంచెం మీరు గమనించి వాటి జోలికి వెళ్లకుండా వాటి నుంచి తప్పించుకుని, లేకపోతే వాటిని సానుకూలమైన పరిస్థితులు ఎలాగా ఒక ట్రబుల్ షూట్కి రావటం మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ వారం వీరికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం బుధ గురు ఈ 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ఈ వారం లాభస్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మంచిదే. చక్కగా లాభాధిపతి గురుడు కూడా రాశిలో ఉన్నారు. సో మచ్ ఆఫ్ నెట్వర్క్ సర్కిల్, సో ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే గుర్తింపు గురించి ఆశించే వాళ్ళు కానీ, సో అలాగే నెట్వర్క్ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ అవకాశాలు వాటంతటా అవే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. అదేవిధంగా రాశిలోనే రవి కూడా ఉన్నారు, మీ సప్తమాధిపతి. ఎట్ ద సేమ్ టైం మీతో వచ్చే జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వామి కాదు, మీకు వచ్చే ఆఫర్లు కావచ్చు, మిమ్మల్ని లీడ్ చేసేవాళ్ళు కావచ్చు, మోస్ట్ అగ్రెసివ్ పర్సన్స్ తగులుతారు. ఇది మీకు కొంత అంటే నా మీద డామినేషన్ ఏంటి అనే ఒక విధంగా ఉంటాం. అలాగే ఈ రవి లాంటి గ్రహం కూడా కొంత రాశిలో ఉండటం వల్ల కొంత హెల్త్ రీత్యా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా ఉంటే సోమ మంగళవారాల్లో కుజుడు చంద్రుడు ఇద్దరు వ్యయ స్థానంలోకి వస్తున్నారు.
ఆల్రెడీ కుంభరాశి వారికి శని వ్యయంలో ఉన్నాడు, బుధుడి వ్యయంలో ఉన్నాడు, శుక్రుడి వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడు కుజ చంద్రులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ వచ్చి 1000 స్థానాల్లో కూర్చుంటున్నారు. ఒక పక్క రాశ్యాధిపతి వ్యయంలో ఉంటాం, దూర ప్రయాణాలు చేయాల్సి రావటం, ఆడపా లేకపోతే హెల్త్కి సంబంధించిన విషయాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాం, అదో లెక్క. మళ్ళీ ఈ యొక్క యోగకారకుడు శుక్రుడు చతుర్థ నామాధిపతి 1000 స్థానంలోకి రావటం. సో మీకు ఇష్టమైన వస్తువుల కోసమో, మీకు ఇష్టమైన లగ్జరీ థింగ్స్ కోసమో, నాన్న గురించో, అమ్మ గురించో, లేకపోతే మీ ఇష్టమైన వాటి గురించో ఖర్చులు. అలాగే మళ్ళీ పంచమాధిపతి బుధుడు కూడా రావడం, పిల్లల గురించో దేని గురించో. సరే, ఇవన్నీ కూడా ఇష్టపూర్వకమైన ఖర్చులు. శనికి, బుధుడికి, శుక్రుడికి మిత్రత్వం ఉంది కాబట్టి పిల్లల గురించి పెట్టినా, అమ్మ గురించి పెట్టినా, నాన్న గురించి పెట్టినా, ఎవరి గురించి పెట్టినా మీ ఇష్టపూర్వకంగా పెట్టుకున్న ఖర్చులు ఓకే. కానీ 27, 28 తారీఖుల్లో మాత్రం కుజ చంద్రులు ఇద్దరు దూకుతున్నారు 1000 స్థానాల్లోకి. సో ఈ కుజుడికి కానీ చంద్రుడికి కానీ అదేమో శత్రుక్షేత్రం అవటం, కుజుడికి ఉచ్చైనా అది శని స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ చూస్తే కుజుడు వీళ్ళకి దశమాధిపతి 1000 స్థానాల్లోకి రావటం, చంద్రుడు షష్టాధిపతి అవటం. కాబట్టి ఉద్యోగపరంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎదురయ్యే ఈ సమస్యల గురించి సంబంధించి కావచ్చు. అదేవిధంగా తృతీయ స్థానానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసినట్టయితే కనుక తృతీయాధిపతి కూడా కుజుడై ఉచ్చ స్థితిలోకి 1000 స్థానాల్లోకి రావటం. అంటే కొన్ని షార్ట్ జర్నీస్ గురించి కావచ్చు, రిలేటివ్స్ వల్ల, బంధువుల వల్ల, ఫ్రెండ్స్ వల్ల, దగ్గర వారి వల్ల మీకు ఇక్కడ కొంత ఎక్కువగా ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ వారం అంతా. షష్టాధిపతి కూడా 1000లోకి రావటం. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్, కొన్ని ఏదైనా లిటిగేషన్స్, వివాదాలు, డిస్ప్యూట్స్ ఎదుర్కొన్న వాళ్ళైతే వాటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ వాటికి సంబంధించి కూడా ఖర్చులు. ఏదేమైనా ఒక్కసారిగా ఈ మంత్ అనేవి ఖర్చులు అనేది ఒక్కసారిగా రేస్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అన్ని గ్రహాలు 1000 స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఇన్ని గ్రహాలు టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. చాలా వరకు కూడా హెల్త్కి చాలా కేర్ తీసుకోవటం, చేసే ప్రతి పని కూడా విచక్షణతో చేయటం అనేది చాలా అవసరం. ఎక్కడా కూడా అగ్రెసివ్నెస్కి, కోపానికి, ఆవేశానికి తావివ్వద్దు. కోపానికి, ఆవేశానికి తావిస్తే ఈ యొక్క ఆవేశం వల్ల, కోపం వల్ల మన యొక్క ఆలోచన దెబ్బతింటుంది. ఆలోచన దెబ్బతింటే బుద్ధి మందగిస్తుంది. బుద్ధి మందగిస్తే మనం విచక్షణ కోల్పోయి చేయకూడని పనులు చేస్తాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు 27వ తారీఖు తర్వాత నుంచి కుజుడు ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ఎలా ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్లో హిమోగ్లోబిన్కి సంబంధించిన విషయాలు ఎక్కువ కేర్ తీసుకోవాలి. మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఆ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ 10th హౌస్లో మరి 12th హౌస్లోకి వస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు ఉద్యోగం వదిలేద్దామా, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కొంచెం కష్టపడాల్సి రావటం, ఉద్యోగరీత్యా కొన్ని డిఫికల్టీస్ రావటం అనేది ఇక్కడ గమనించదగిన విషయం. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు, షష్టాధిపతి వ్యయంలో ఉన్నాడు. పాపగ్రహాలు అన్నీ కూడా ఏవైతే ఈ రాశికి శని కానీ, అదేవిధంగా పాపగ్రహంగా మనం చెప్పుకునే చంద్రుడు కానీ, లాభాధిపతి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ రాశికి 6, 8, 12 ఈ యొక్క రాశికి ముఖ్యంగా బుధుడు కూడా అష్టమాధిపతి అయ్యారు. సో 6, 8, 12 పాపస్థానాల అధిపతులు ముగ్గురు కూడా మీకు 1000 స్థానాలు ఉన్నారు. సో ఇది కూడా ఒక రకమైన విపరీత రాజయోగమే. పాపస్థానాధిపతులు పాపస్థానంలో ఉండటం మంచిదే, చెడేమీ కాదు. సో కానీ ఏదైనా 1000 స్థానాలు ఎన్ని గ్రహాల యొక్క గోచారం జరుగుతుంది కాబట్టి లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, అబ్రాడ్కి సంబంధించిన సెటిల్మెంట్లు చేసుకునే వాళ్ళు, రీసెర్చ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి టైం. సో ఏదైనా సరే కుజ చంద్రులు ఇద్దరు మాత్రం 27వ తారీఖు నుంచి కొంత వీరికి 12th హౌస్లో సంచారం అనేది కొంత అది పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు కాబట్టి కుజుడికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, చంద్రుడికి తప్పకుండా సోమ మంగళవారాల్లో దదిశంక తుషారాభం ఈ మంత్రాన్ని కంపల్సరీ చంద్రుడికి చదువుకోవటం,
ఈ వారం అంతా శివుణ్ణి ఆరాధించడం, శివాలయాన్ని దర్శించుకోవటం, కాలభైరవ అష్టకం వినటం చాలా మంచిది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి చూసినట్టయితే కనుక ఈ వారం చంద్రుడి యొక్క సంచారం వీరికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా ఉంది. అదే ఆదివారం, సోమ, మంగళ, శుక్ర, శని. సో మొత్తంగా 5 రోజుల అనుకూలత, చంద్రుడు చక్కగా మంచి అనుకూలతలో ఉన్నారు. వీరికి యోగిస్తున్న గ్రహాలు కూడా చూసినట్టయితే కనుక ఈ వారం లాభంలో శని, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో కుజుడు, లాభంలో చంద్రుడు, మొత్తం 5 గ్రహాలు లాభంలో ఉన్నాయి. ఆరో గ్రహం రాహు కూడా తృతీయంలో ఉన్నాడు. సో మేన్ రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందంటే ఇంకా సరే, ఇక మానవుడి కోరికకి అంతే ఉంటుంది అన్నట్టు ఉంటుంది. కోరికలు అనంతాలు, మనం చిన్నప్పుడే చదువుకుని ఉంటాం ఎకనామిక్స్లో. కోరికలు అనంతాలు, కోరికల్ని ఎవరు ఆపలేరు. సో ఈ విధంగా మీన రాశి వారికి యాక్చువల్గా ప్రజెంట్ పీరియడ్ వీళ్ళకి సంబంధించింది ఈ వారం ఆదివారం చూసినట్టయితే కనుక 10వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగా యోగిస్తుంది. చంద్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. సో ఉద్యోగంలో కొంత దూరం వెళ్ళి ప్రయాణం చేయటం కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత కష్టపడి చేయటం కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత డిఫికల్ట్ ఎదుర్కోవటం కానీ, సో ఈ 3 రకాల పరిస్థితులు ఉండొచ్చు. అదేవిధంగా షష్టాధిపతి రవి కూడా ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు. అది హెల్త్ పరంగా కూడా మరి గురుడు ఇన్ని రోజులు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా కూడా కొన్ని ఇప్పుడు రవి కూడా వ్యయ స్థానంలోకి రావటం వల్ల రవి ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు కూడా, అలాగే వృత్తికారకుడు కూడా రవే. దశమాధిపతి, వృత్తికారకుడైన రవి ఇద్దరు వ్యయ స్థానంలో ఉండటం వల్ల మోర్ ఫోకస్ ఆన్ యువర్ జాబ్. ఫస్ట్ మీరు మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది మీ యొక్క కెరీర్ మీద. ద సెన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం అంటే దాని మీద ఉన్న ప్యాషన్, ఎందుకంటే వస్తున్న ప్రాబ్లంల వల్ల కావచ్చు. మరి రవి లాంటి గ్రహం కూడా షష్టమ స్థానాధిపతి కూడా వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు హెల్త్ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, కొన్ని లాంగ్ జర్నీస్ వల్ల కానీ కొన్ని ఎక్స్పెండిచర్స్, కొన్ని ఖర్చులు అనేవి కూడా ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని బిజినెస్ ట్రిప్ల గురించి, కొన్ని ఫ్రీక్వెంట్గా మీ యొక్క కోరికలు తీర్చుకునే విషయాల గురించి కూడా కొన్ని లాంగ్ అండ్ అబ్రాడ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఇది మంచిదే. అబ్రాడ్ జర్నీస్ చేసే వాళ్ళకి, రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళకి, సో నైట్ టైం చదువుకుంటూ ఎక్కువ డిలే ఆఫ్ స్లీప్ నైట్ ఉండే వాళ్ళకి ఇది పాజిటివే. సోమ మంగళవారాల్లో మనం చూస్తే ఆల్రెడీ శని లాభంలో ఉన్నారు, తర్వాత బుధుడు ఉన్నారు వీళ్ళకి. మీన రాశి వాళ్ళకి చూస్తే చతుర్థ సప్తమాధిపతి, సో ఈయన మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల అటు ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ పరంగా కావచ్చు, ఇటు మీకు మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవి మీకు మంచి అనుకూలతలోనే ఉన్నాయి. శుక్రుడు కూడా వచ్చారు, ఆయన కూడా తృతీయ అష్టమాధిపతి కూడా లాభస్థానంలో ఆయన మిత్రక్షేత్రంలోకి వచ్చారు. సో సడన్ గెయిన్స్ అండ్ షార్ట్ జర్నీస్ ద్వారా కానీ, ఇక్కడ కళాకారులకు కానీ, రైటర్స్కి కానీ, మిగతా సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో, మీడియాలో, వాళ్ళకి కూడా మంచి అనుకూలమే. సోమ మంగళవారాల్లో మాత్రం కొంచెం సీన్ మారిపోబోతుంది. కుజచంద్రులు ఒకేసారి లాభస్థానంలోకి రావటం, కుజుడు లాభంలో యోగిస్తాడు, చంద్రుడు లాభంలో యోగిస్తాడు కాదనట్లా, కానీ అది వాళ్ళకి శత్రుక్షేత్రం అయింది. కాబట్టి ఇక్కడ అంటే నవమానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, ఫ్యామిలీలో మీ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రాఫిట్ అండ్ గెయిన్స్ విషయాల్లో కొన్ని మనస్పర్ధలు కానీ, తేడాలు కానీ, లేకపోతే కొంత ఇక్కడ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అపోజిషన్ కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే చంద్రుడు కూడా వీళ్ళకి పంచమాధిపతి లాభస్థానంలోకి వచ్చాడు, అది శత్రుక్షేత్రమైంది. వీళ్ళ సంతానపరంగా అంటే పిల్లల మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంది కానీ, పిల్లల మీద ఎడ్యుకేషన్ గురించి కానీ, పిల్లల గురించి ఆలోచించి పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ, జనరల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, షేర్స్ కానీ, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఈ వారం అంతా కూడా కొంత ప్రతికూలంగా మారిపోతాయి. సో ఇన్ని గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి కానీ అక్కడ శని, బుధ, శుక్ర వీళ్ళంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తుంటారు. బట్ మీ ఫ్యామిలీ ధనానికి సంబంధించి మీకు చేతికి అందే విషయాలు ప్రాఫిట్ రూపంలో, గెయిన్ రూపంలో ఏముంటాయో, ఫాదర్కి సంబంధించిన సపోర్ట్ కానీ, ఫాదర్ త్రూ రావాల్సినవి కానీ, ఫారెన్ ట్రావెల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్, రికగ్నైజేషన్స్,
మీరు అనుకున్న కోరికలు, వాటి నుంచి రావాల్సిన గెయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం కొంతవరకు మీకు కొంత ప్రతికూలంగా ఉంటాయి. సో కాబట్టి ఏవైనా సరే 10 మందికి మాట ఇవ్వటం వల్ల మాట పడే ఆస్కారాలు కూడా మీనరాశి వాళ్ళకి ఈ వారం లేకపోలేదు. సో ఏది పాసిబిలిటీ, దేని మీదకి వెళ్తే మనకి ఇక్కడ ఎక్కువ గ్రూప్ యాక్టివిటీస్, ఎక్కువ నెట్వర్క్ సర్కిల్, మీ క్లోజ్ సర్కిల్ని, మీ ఫ్రెండ్స్ని ఎక్కువ మీరు టచ్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా వరకు కూడా మీకు ఇక్కడ నెమ్మదిగా గ్యాదరింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎక్కువ మంది మీకు మిమ్మల్ని అప్రోచ్ అవటం కానీ, మీకు సంబంధించి సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. సో ఇంతమంది సర్కిల్లో మా సర్కిల్ పెరిగినా కూడా అది చిన్న ఇష్యూనే. వాడికి మాట ఇచ్చాడు, నాకు ఇవ్వట్ల, నాకు మాట ఇచ్చాడు, వాడికి ఇవ్వట్ల, లేకపోతే వాడితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడట్లా. ఇలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన గెయిన్స్లో కానీ, ప్రాఫిట్స్లో కానీ, రికగ్నైజేషన్లో కానీ సో కొంతవరకు సోమ మంగళవారాల్లో మాత్రం ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, అది ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, గెయిన్స్ కావచ్చు, మీ డిజైర్స్, మీ కోరికలు కావచ్చు, రికగ్నేషన్, గుర్తింపు విషయంలో కావచ్చు, ఈ 2 రోజులకు. కాబట్టి ఏదైనా మరి ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ కుజుడి యొక్క ఎంట్రన్స్ 27 తర్వాత మీకు ఎలా ఉండబోతుంది ఏంటి, ముఖ్యంగా మీ ఎల్డర్ బ్రదర్, మీ యొక్క పెద్దన్నయ్య లేదా పెద్దక్క, మీ ఫ్రెండ్స్ గ్రూప్ సర్కిల్, నెట్వర్క్ సర్కిల్ మధ్య క్లాషెస్ వచ్చాయా, బాగుంటుందా చూసుకుని, ఏదైతే క్లాషెస్ వచ్చి మీకు గెయిన్ అండ్ ప్రాఫిట్ తగ్గిపోతుందో, లేకపోతే దీనివల్ల మనకు పెద్ద ఉపయోగం లేదనుకుంటారో వాటిని నెమ్మదిగా మీరు దూరం అవటం మంచిది. సో అలాగే రవి గురులు ఇద్దరు కూడా 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కేజింపావు గోధుమలు రవికి దానం ఇవ్వటము, ఒక రెడ్ క్లాత్ ఒక శివాలయంలో, అలాగే గురుడికి సంబంధించి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ వెళ్ళటం, ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోవటం. రవికి మాత్రం స్పెసిఫిక్గా, ఎందుకంటే హెల్త్కి సంబంధించి, అలాగే ఉద్యోగ కారకుడు కూడా ఆయనే కాబట్టి ఫాదర్, నా నాన్నకి కూడా రిఫరెన్స్ చేసేది, నా సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్. సో కాబట్టి ఫాదర్ హెల్త్కి సంబంధించి కానీ, మీ ఉద్యోగానికి సంబంధించి కానీ, మీ హెల్త్కి సంబంధించి కానీ, సో అలాంటి రవిగ్రహం బాగుంటే మంచిది. కాబట్టి ఆ రవికి కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ శివాలయంలో దానం ఇవ్వటం, గురువుకి రవికి ఇద్దరికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం డైలీ, మీరు గురువుగా కొలిచే దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని గురువారం దర్శించుకోవటం, ఇవి మంచిది. సో మొత్తానికి 12 రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.